కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాన్ని, రజకుడిని, నాయబ్రహ్మని, కలుగిత కార్మికుడిని, కల్వశలని, యాదవుని, ఆపదలాదుకుని వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను అనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, పుచ్చపల్లంలో కాకుని, అలా మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. మతాలు, కులాలు ఇవి కాదు మనం కూడిపెట్టేది. కాబట్టి అందరు కలిసి ఉంటేనే ఇవాళ వీళ్ళందరూ కలిసి ఉన్నాం. మొత్తం హిందువులైతేనేమి, ముస్లింలైతేనేమి, అన్ని కులాల వారంతా కూడా ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉన్నాం. మనలో చిచ్చు పెట్టడానికి చూస్తారు. చిచ్చు కాదు కదా, వాడిని చచ్చేదాకా, వాళ్ళందరినీ చంపేదాకా మనం వాళ్ళని వదిలిపెట్టమని మీరందరికీ సభాముఖంగా ఒక శబ్దం పోనండి. मैं हिंदुस्तान हूँ, हिमालय मेरे सरहदों के निकम्मा और गंगा मेरी पवित्रता की सौगंध। तारीख के इब्तिदा से मैं अंधेरों और उजालों का साथी हूँ और मेरे खाक पर संगमरमर में चादरों में लिपटी हुई इमारतें दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा, मेहरबानों ने मुझे संभाला, नादानों ने मुझे जंजीरें पहना दी और मेरे चाहने वालों ने उन्हें खान फेंका। सारे जहां से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके, ये गुल सीता हमारा। అలాగే వాళ్ళ కర్నూలు విషయానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే జగన్ ఏమో దీన్ని ఏదో స్మార్ట్ సిటీ చేస్తానన్నాడు. నాకు 23 ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించమన్నాడు. 23 ఇచ్చారు. ఏం పీకాడు? ఏం అభివృద్ధి చేశాడా? స్మార్ట్ సిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఆ వ్యవస్థను ఏదైనా నిర్మించాడా? ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో ఈ ఆస్తుల్ని అక్రమాలు చేయడం, భూముల్ని, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తానని అందరి దగ్గర డబ్బు తీసుకోవడం. ఇతను ఇప్పుడు మార్చారు. ఇప్పుడు వచ్చేవాడు ఎందుకు మార్చాడు? అతను పప్పం గడిపాడు కాబట్టి. ఇక ఇంకోటికి అవకాశం, ఇంకోటి రావాలి మళ్ళీ దోచుకోవడానికి. సో జాగ్రత్త, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు పెట్టుకుని మన పూర్వ వైభవం మళ్ళీ తీసుకురావడానికి, మన పునరావృత్తి కావడం కోసం మన రాష్ట్రానికి, అలాగే మన ఉనికిని ఇవాళ దురదృష్టవశాత్తు ప్రపంచ పట్టణంలో ఉండేవాళ్ళం మనం ఇవాళ అందరూ నవ్వుకునే, హాస్యాస్పదం చేసే పరిస్థితిలో ఉన్నాం ఈనాడు. మనం ప్రతివాడు నవ్వుకుంటున్నాడు. ఏది తెలుగు వాళ్ళు రాజకీయ చైతన్యం అంతా ఇవైపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందా? చెవిటోడు చెవిలో ఊదిన శంఖమైందా? కళ్ళు లేని కబుదలైపోయారా తెలుగు వాళ్ళందరూ అని ప్రపంచ దేశాలన్నీ మనల్ని చాలా చులకనగా చూస్తున్నాయి. ఎటువంటి గతం ఉండేది మనకి. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. మన గతం నుంచి కూడా యువకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మీరే మొదటిసారి ఓటు హక్కు చాలా మందికి వచ్చింది ఇక్కడ.